ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూలై నెల 28వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. వాక్య భాగము: యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. నా చిన్నతనంలో ఒక ఎత్తైన పర్వతం మీద ఉన్న ఒక సంస్థలో కొంతకాలం చదువుకున్నాను. ఒకసారి ఆ కొండ మీద కూర్చొని లోయలోకి వ్యాపిస్తున్న తుఫానుని చూశాను. అంతా కారు మబ్బులు కమ్మినాయి. భూమి ఉరుముల శబ్దానికి కంపించిపోతూ ఉంది. అందమైన ఆ లోయ అందవికారంగా అయిపోయింది. తిరిగి దాని అందం దానికి వస్తుందో రాదో అన్నంత మసకగా తయారైంది ఆ లోయ. ఆ తుఫాను కొంతసేపటికి లోయను దాటిపోయింది. మరుసటి రోజు నేను అక్కడే కూర్చొని, ఏది తుఫాను, ఆ తుఫాను తెచ్చిన చీకటంతా ఏది అని అడిగాననుకోండి, లోయలోని పచ్చగడ్డి ఇలా జవాబిచ్చేది: దానిలో కొంత భాగం నాలో కలిసింది. కొండమల్లే బదులు పలికేది: దానిలో కొంత నాలో ఇమిడింది అని. ఆ లోయలో పండిన ఫలాలు, నేలలో నుండి పెరిగిన ప్రతిదీ సమాధానమిచ్చేవి: తుఫానులో కొంత భాగం మాలోకి ఇంకిపోయింది అంటూ. నీ ప్రభువులాగా నువ్వు తయారు కావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? ఆత్మఫలం కోసం ఆశించావా? ప్రేమ ఇచ్చే నెమ్మది, నమ్రతల కోసం ప్రార్థించావా? అయితే నీ జీవితాన్ని క్రమ్ముకున్న తుఫాను గురించి భయపడకు. తుఫానులోనూ దీవెన ఉంది. తుఫాను తరువాత ఎన్నెన్నో పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, నువ్వు ఫలిస్తావు. ఆకాశపు మ్లానవదనం కార్చే కన్నీళ్లు పూలు పూయిస్తాయి. ఏడ్చే కళ్ళు లేకుంటే ఆనందాలు కూడా ఉండవు. నీ బాధని ప్రేమించు, ఫలిస్తుందది తరువాతి కాలంలో. ఇంద్రధనుస్సుని చూడు, కన్యలలో నుండి దేవుడు ఎంత అందమైన దాన్ని చేశాడో చూడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనములు స్తోత్రములయ్యా. అవునయ్యా, మా జీవితంలో ఆధ్యాత్మికమైన శ్రమలు కలిగినప్పుడు ఈ శ్రమలను మేము ఆహ్వానించేవారిగా, ఈ శ్రమలనే తుఫాను చూసి భయపడేవారిగా ఉండకూడదని, అలాగున ప్రభువా నీ యొక్క మనస్తత్వం కలిగి మేము ప్రేమించే బిడ్డలుగా నెమ్మది నమ్రతలు కలిగి ఉండేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేర్లు వించిన నీ బిడ్డలందరినీ, ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికున్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ఎవరైతే అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నారో వారి పక్షాన ఉండి న్యాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎవరైతే వ్యాధులతో బాధలతో ఉంటున్నారో ప్రభువా, వారికి మీరే తోడుగుండి కావాల్సిన ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, వివాహం కాని వారికి వివాహ భాగస్వామిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, వివాహం అయ్యి బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇంకా అలాగున్న తండ్రి, వృద్ధులకి ప్రభువా వృద్ధాప్యంలో కావాల్సిన ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు. మా దేశంలో ప్రభువా ప్రతి ఒక్క స్టేట్లో అయ్యా నీ యొక్క గొప్ప నెమ్మది దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా మణిపూర్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎవరైతే క్రైస్తవులను హింసిస్తున్నారో వారిని క్షమించి వారికి మారు మనసు దయచేయండి అయ్యా. వారు కూడా నీవే నిజమైన రక్షకుడివి అని చెప్పి తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. షాలోమ్.